హరి ఓం. కరణములననుసరింపక విరచంబున తిన్న తిండి వికటించు సుమి ఇరుసున గందెన బెట్టక పరమేశ్వరి బండి అయిన పారదు సుమతి. ఓ మంచి బుద్ధి కలవాడా, కరణాలు అంటే గ్రామాల్లో లెక్కలు కట్టేవాళ్ళు. అలాగే ఇవాళ రేపటి రోజుల్లో మనం రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనూ మనం అనేక పనుల మీద వెళ్తున్నట్టు కార్యాలయాల్లోనూ ఉన్న వాళ్ళని మనం ఇవాళ రేపటి రోజుల్లో ఆ కారణము అనే మాటకి బదులు దాన్ని ఇలా వినియోగించుకుందాం, చెప్పుకోవడానికి అర్థమయ్యేటట్టుగా. ఆ కరణాలకు మాత్రము వాళ్ళని అనుసరించి వాళ్ళు చెప్పినట్టుగా మనం చేయకపోతే, అంటే వాళ్ళు చెప్పేవన్నీ కరెక్టే, కానీ వాళ్ళకి రుసుము మాత్రం చెల్లించాలి. అంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి చెయ్యి తడిపినటువంటిది ఇచ్చుకోవలసిందే, చూసి చూడక పైసలు. ఆ మాదిరిగానే బండి అంటే బండికి చక్రానికి ఇరుసు అని మధ్యలో ఒకటి ఉంటుంది. అది ఆ ఇరుసుకి ఆముదం కానీ ఏదో జిడ్డు పదార్థం నూనె కానీ ఏదైనా ఒక గ్రీజులాడితే పెట్టకపోతే అది భగవంతుడి బండి అయినా కూడా బండి ముందుకు నడవదు సుమా. పరమేశ్వరుడు బండి అయినా కూడా ఆ బండికి ఇది పెట్టకపోతే ఏమీ కూడా గందెన అంటారు. గందెన అంటే ఒక సంథింగ్ ఒక గ్రీజ్ ఒకటి నూనెలాంటి పెట్టాలి. అలాగే ఎంతటి గొప్ప వాళ్ళైనా వాళ్ళు పదవిలో ఉన్న ఏమైనా కూడా ఈ కరణాలు ఇటువంటి వాళ్ళకి కొంచెం ఇవ్వవలసినటువంటివి ఇవ్వకపోతే లంచము అని అనవద్దు, కానీ అసలు ఆ మాట వాడకూడదు. కానీ ఆ మాత్రం వాళ్ళకి ఆశ చూపించకపోతే మన పనులు అవ్వవు సుమా. ఈ భూమి మీద ఈ లోకంలో ఈ జనాలతోటి మనందరికీ చాలా చక్కగా చెప్పారు. ఇది ఒక హెచ్చరిక. హెచ్చరిక అంటే ఏంటి, అది దేవుడి తాలూకా బండి కదా అని అంటే దేవుడి బండి అయినా కూడా వెళ్ళదు, దానికి బందెని పెట్టాల్సిందే. అదే మాదిరిగా ఎంత గొప్పవాడు పదవిలో ఉన్నవాడికైనా కూడా వాడికి తగ్గట్టుగా వాడికి కొంత ఏదో చెల్లించందే వాళ్ళ పనులు కూడా కావు సుమా అని చాలా సూక్ష్మంగా ఒక్క మాటలోను రెండు విషయాలని చాలా చాలా బాగా చెప్పారు బద్దన్ గారు. మనందరికీ అర్థమైంది. మనము ప్రయత్నం చేద్దాము, ఆ విధంగానే ఉందాము, మన బండిని ముందుకు నడిపించుకుందాము, మన పనులని చక్కబెట్టుకుందాము. అది మరి ఉందాము. మీకు నచ్చితే మీ పిల్లలకి నేర్పించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.